హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్ బై గోవింద్. సో ఈరోజు అయితే మేము వియత్నాం ప్లాన్ చేసాం. సో ఎప్పటి నుంచో ముగ్గురు వియత్నాం తీసుకెళ్ళి అని ప్లాన్ చేస్తే నేను వాళ్ళకి టికెట్లు నేనే పెట్టుకుంటాను, స్పాన్సర్షిప్ నేనే చేస్తానని చెప్పాను. వాళ్ళు కూడా వచ్చారు. ఆ ముగ్గురికి నేనే మొత్తం చూసుకుంటాను, ట్రిప్ మొత్తం. సో ఫస్ట్ టైం మీరు అందరు ఇవన్నీ కట్ చేస్తాను నేను అది. సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఎక్కుతున్నాను. నేను ఆల్రెడీ 10 సార్లు ఎక్కాను. అంటే వచ్చేదా ఫస్ట్ టైం ఇప్పుడైతే లాంచ్కి వెళ్తాం, ఇంటర్నేషనల్ లాంచ్కి. వీళ్ళకి లేవు మాట కార్డ్స్, చూద్దాం. నా దగ్గర ఒక 6 కార్డులు ఉన్నాయి, పని చేస్తలేదు, చూద్దాం. నీ దగ్గర ఉన్నాయా? అవన్నీ అప్లికేబుల్ అవ్వవు కదా, చూద్దాం. నీ దగ్గర ఉన్న కార్డు నా దగ్గర ఉన్నాయి మామ, నేను ఇస్తాను నీకు కార్డు. లాంచ్కి వచ్చావు ఇక్కడ, ఇంటర్నేషనల్ లాంచ్. తరుణ్, నేను, సతీష్ కలిసి మంచి స్టంట్ చేసాం. అక్కడ కూర్చున్నాడు. కిరణ్ రమ్మంటే రావట్లేదు, వాడు ఒక్కడ సపరేట్ పోయి కూర్చున్నాడు. మా అక్కడ హోన్చిన్లో వదిలేద్దాం మనల్ని. ఏంది మా అది హోచిన్ మ్యాన్ సిటీయా? ఎందుకులే అంత, వియత్నాం పోతున్నాం. ఓకే, సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, మీరు కూడా చూడండి. సో లాంచ్లో అయితే ఫుడ్ చాలా బాగుంది. చిన్న స్టంట్ చేసాం. స్టంట్ అంటే అద్దులే, బాగోదు చెప్తే, తర్వాత చెప్తాలే. దొరికిపోతే బాగోదు. బాగోదు, మీరు అలా చేస్తారు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. అక్కడ చూడండి, వాళ్ళిద్దరు వెళ్తున్నారు. అక్కడ వాళ్ళిద్దరు లవ్ బర్డ్స్ అనమాట. అలా చూపిను, ఇంకా వాళ్ళు కనపడరు, కనిపించరు. ఇప్పుడైతే మా ప్లేస్మెంట్కి వచ్చాము, 28B. ఇంకొక 30 మినిట్స్లో ఫ్లైట్ వస్తుంది అనమాట, ఇంటర్నేషనల్ ఫ్లైట్. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ అక్కడే ఉంది యాక్చువల్గా. అక్కడే ఉందా? మనమే వెళ్ళాలి. పంచులు వేస్తున్నాడు, దీనికి పంచుల మీద పంచులు కొట్టాలి నీకు, స్లాబ్లే నీకు. వీళ్ళు ఎత్తుకుంటారు, నిజంగా వాళ్ళు ఎర్రబస్ ఎక్కువ వచ్చినట్టు చేస్తున్నారు మామ. వాడు ఒకసారి నువ్వు ఇంకోసారి కూడా పోలేదు మామ. వాళ్ళు కవర్ చేసుకోవడానికి మళ్ళీ నన్ను నేస్తున్నారు వాళ్ళు. కానీ ఇద్దరు ఇప్పుడు చూడు, వాడికి ఇంగ్లీష్ వచ్చు కదా, కిరణ్ కుమ్మేస్తారు అక్కడ మొత్తం. మనం హిందీలో కుమ్మేద్దాం. నాకు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మామ ఎలా మేనేజ్ చేస్తున్నామా? కూడా ప్యాచ్ చేయాలంట. నిజం చెప్పు, మా చెల్లి ఉంది కదా. ఓకే నో ప్రాబ్లం. తర్వాత అన్నారు. నిజం చెప్పు, మా చెల్లి మేనేజ్ చేస్తుంది కదా. చెల్లి ఎవరో తెలియదులే. చెల్లి ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. చెల్లి ఉండాలి కదా తెలవడానికి. నా చెల్లికి, నాకు చెల్లి అంటే నాకు బావా. మామ టైము 11 అవుతుంది మామ, 11:35కి. ఇంటర్నేషనల్ ఒకటి ఇంకా రాలేదు. బేసిక్గా 11 కాలే, ఇంకా 10:39 ట్రైన్ చూడలేదు. అక్కడికి వెళ్ళడానికి జీవితం ఫ్లైట్ వచ్చింది ఇక్కడికి. ఫ్లైట్ డైరెక్ట్ అడుగుతున్నారు, ఫ్లైట్ని అడుగుతున్నారా? కిరణ్ మామ కాకినాడ ఇక్కడే ఉన్నాడు, అక్కడ వెళ్ళాడు అనుకున్నా. అరే నిన్ను వాళ్ళు కొడతారా? అరే ఇందాక కదా కూడా ఖర్చు బీపు కూడా వేయలు. బోర్డింగ్ స్టార్ట్. ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది, ఫ్లైట్ దగ్గరికి వెళ్తాం. మన వాళ్ళని ఆపేశారు, వాళ్ళు సరిగ్గా చదువుకోలేదు అనుకుంటా. ఆగారా? బేసిక్గా వాళ్ళు టాయిలెట్ దగ్గరికి వెళ్తారా. మా వాడికి కడుపు నొప్పి వస్తుందా? ఫోన్ వచ్చినట్టుంది. నిజంగా ఫస్ట్ ఉంటుంది. 40 గంటలు తిరిగింది సోలో ట్రిప్. అవునా? ఉమ్మా కోసమని ఇటు వచ్చింది. హాయ్ గురువు గారు. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ 40 కంట్రీసా? 41. ఇప్పుడు 42. వ్లాగ్స్ చేస్తే నాన్ వెజ్ కంటే మించిపోయేవాడు. సో ఇదో ఫ్లైట్లోకి వెళ్తున్నాం. బయట నుంచి ఎక్కితే మొత్తం ఫ్లైట్ పడేది, కానీ ఈ వంతెన ఒకటి పెట్టారు.
కిరణ్ ఫోన్ చేస్తున్నాడు. వాయిస్ వినిపించాడు. నన్ను కూడా మా ముందుకు వెళ్తాను. వాయిస్ వినిపించాడు. వాయిస్ వినిపించదా? వాడు ఆడ కాల్లో ఉన్నాడుగా. ఫ్లైట్లో డ్రైవర్లు ఎలా ఉంటారో చూడండి. నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నా లైవ్లో. థ్యాంక్ యూ. మర్యాదగా పిలుస్తున్నాం, పలుకు. ఈ షార్ట్ నాకు వస్తే బాగుండేది. మామ ఎగ్జిట్ యాడ్ ఉంది మామ. ఎగ్జిట్ లేదు, ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఇటు 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 దిప్పు. ఏం తిప్ప మామ మొత్తం మీరే పడుతున్నారు మామ. సో ఫైనల్గా అయితే వియత్నాం వచ్చేసాం. 4 hours జర్నీ. నిజంగా ఇక్కడ దగ్గరనే మమ్మల్ని చీట్ చేసి దిగారు. 2,50,000 మింగి సిమ్ చేతిలో పెట్టారు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టీరింగ్ ఉంది. ఇప్పుడే రూమ్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం నేను 2,50,000 పెట్టి సిమ్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం. ఫ్రూటింగ్ చేసినట్టు కూడా చాలా హ్యాపీగా ఉంది. మనమే అవలా 2,50,000 పెట్టి సిమ్ తీసుకున్నాను. నీకు ఏమనిపించింది? ఏమనిపించింది? డేటా వచ్చింది కదా. డేటా వచ్చింది చాలు. 2,50,000 అంటే మనకు 4 రూపాయలు వస్తాయి. డబ్బులు చేస్తా గట్టిగా ఉన్నాయిగా. కొట్టినోడి దగ్గర కొట్టేయటం అనేది ఇంపార్టెంట్. ఎంతది? కరెక్ట్ క్యాబ్ సరిపోతుంది. క్యాబ్ సరిపోతుంది. బాగుందా? బాగుందా? ఏంటి మా ముందు రూమ్ బుక్ చేయలేదా? ఏమన్నా కాలేజ్ పోవాలా మామ? తిప్పిస్తున్నారు మంచి నీట్గా. సెవెన్-11 ఇక్కడ రిలయన్స్ డిజిటల్, రత్నదీప్లో ఏముంది? ఎవడైనా ఇక్కడ కొనుక్కోవాలి. ప్లాన్లు చేసుకుంటే ముందు ప్లాన్లు చేసుకోవాలి, లేదంటే ఇక్కడ ప్లాన్ చేసుకున్నానికి ఇలా తయారవుతాను. వచ్చి 7 గంటలు అవుతుంది. మావాడు 10 నిమిషాలు పడుతున్నాడు. ఫుల్ తడిసిపోయింది. సో మీరు వస్తే కనుక ప్లాన్ చేసి రండి. ఓకే, ఇద్దరు పోయిరండి. కెమెరామెన్ గన్నతో మా వియత్నంలో మన చార్జీపీటీ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సింగ్ వైట్ షాట్ నా చొత్తు సీమే గండే no wait tell me. Bạn hỏi gì tôi không nghe. Translate in Telugu. అరే లాక్తీ రవ్వద్దు. అయ్యో మీరు ఏం అడిగారు నాకు వినబడలేదు అన్నాడు. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మాకు ఇక్కడ బైక్స్ రెంట్కి ఎక్కడ దొరుకుతాయి? ట్రాన్స్లేట్ ఇన్ వియత్నాం. ఎండ స్టార్ట్ అయింది మామ. Tôi hi rồi xin hỏi ở đây chúng tôi có đặt tu taxi me or do you?
ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. మనోడికి బిడ్స్ వచ్చేనా నవ్వుతున్నాడు. You are looking very gorgeous. Sama chaka. Xin chào. Xin chào. Xin chào. Xin chào. Xin chào. Xin chào. అంటే నమస్తే అంటరా. అవును, అది నాకు తెలుసు, నేను కామెడీ చేస్తున్నా. అరే ఇగ్రీ నీ కొత్తగా ట్రాన్స్లేట్ అని కొట్టరా, చాట్ జీపీటీ వేస్ట్ రా. నువ్వు కొట్టు తరుణు. మామా హౌ మచ్ కాఫీ బిల్? నేను బిజీగా ఉన్నాడు. 1 బిలియన్ మా తరుణ్ కాఫీ ఎంత పెట్టి తాగాడు? 67,000 పెట్టి తాగాడు. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ ఈ 7 లెవెల్లో 13,000 ఉంది. రిచ్ ఆయన. కానీ నేను 7 రూపాయలు పెట్టి టీ తాగేవాడిని, ఈరోజు 1,00,000 రూపాయలు పెట్టి కాఫీ తాగాను మామ. ఫ్రెష్ 40,000 అంట ఫ్రెష్. బ్రష్ 40,000. అందుకనే తెచ్చుకో. మీరు ఎప్పుడైనా వియత్నాం వస్తే మీరు కోటీశ్వర్లు అయిపోతారు. మీ దగ్గర ఇండియన్ రూపీస్లో 50,000 చాలు. ఇంట్లో స్ప్లిట్ స్ప్లిట్ 90,000 హాట్ కాఫీ తీసుకోకుండా కోల్డ్ కాఫీ తీసుకున్నావా? 5 నిమిషాల్లో వచ్చి తాగుదాము. ఈడుంటారా వీళ్ళు, ఈడుంటారు. ఉండేది ఈడుండు. ఫ్రెష్ కూడా ఎత్తాడు. మరి మేమేమా మీరు నువ్వు ఏందిరా వెళ్తున్నానండి. వీళ్ళు ఎలాగో తీయరు, నన్ను నేనే తీసుకుంటాను. ఇది స్ట్రీట్, ఫుడ్ స్ట్రీట్ మొత్తం. ఇక్కడ ఫిష్లు, బొద్దింకలు, ఎలకలు తరగనంత ఉంటాయి. ఇది స్మెల్ మాత్రం గట్టిగా కొడుతుంది మామ. చేపలు, ఆ. జింకలు, ఎలా ఉన్నాయి చూపిస్తా చూడండి. ఇంకేంటి ఇంకేమి ఏమేమి ఉంటాయి. బల్లులు, బొద్దింకలు అవి రాలే ఇంకా. అవి ఇంకా రాదు. చూపిస్తా ఇప్పుడు అన్ని. ఫ్రూట్స్, యు నో దట్ ఫ్రూట్. ఇక్కడ ఫ్రూట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఆలివ్ ఫ్రూట్. అక్కడ లెక్క కాస్తుంది. ఏంటి మామ ఇక్కడ అందమైన అమ్మాయిలు కూడా షాపుల్లో అమ్ముతుంటే ఎట్లా ఉంది? మరి నీకు సేల్స్ అవ్వాలంటే అదే కదా మామ. వీళ్ళు అందమైన అమ్మాయిలు ముసలోళ్ళ ఉన్నారు కదా మామ. వాళ్ళు అందంగా ఉంటారు మామ. నీ ఎండు రోజులు కదా. ఇదండి ఇక్కడ కాఫీస్ చూడండి డిఫరెంట్గా. ఎలిఫెంట్ కాఫీ, తర్వాత అంటే వెజిల్ లెజెండ్. లెజెండ్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్ని. పెద్ద పెద్ద చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ అన్ని. చాక్లెట్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ. మామ నువ్వే చెప్పు మామ, మొత్తం నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం చెప్పాలి చెప్పు. వ్లాగ్ విత్ సతీష్ బాబా. అన్నీ అందంగా కనపడుతున్నాయి కానీ తింటే నేను డైట్లో ఉన్నా, అసలు ఇప్పుడు ఏం తినలేను. తిన్నామంటే భయం వేస్తుంది మామ. తినొచ్చు కానీ అన్ని లచ్చలు ఉన్నాయి కదా. లక్షలు కాదు, అది ఏంటో కూడా తెలియట్లా. ఇంకా అన్న వాచ్ చూస్తున్నాడు ఇక్కడ. కొంటాడా? 10 లక్షలు అంటారు. 10 లక్షలు ఉంటుంది ఈజీగా. కస్టమర్ వచ్చాడని పట్టించుకోకుండా తాగుతున్నాడు. 3 million now. 2 million? 3 million dollars. $3 million. ఒరే 1.5 lakhs అయ్యారు. 1.5 రా. 1.5 చెప్తారు. 11,500. తీసుకోవచ్చు, పర్లేదు తీసుకోవచ్చు. Which one is cheap? How cheap you want to spend? నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. How cheap you want to spend? No, normally minimum. నువ్వు ఎంత స్పెండ్ చేయగలుగుతావు ఫైనల్ గా? 2,000 రూపీస్ ఉంది. 3,000
అరే ఇండైరెక్ట్ థ్యాంక్ యూ పదండి. Final cheapest price? Around 5,000. 5,000. चलो. ఇదేమన్నా ఇదేమన్నా కోటి అనుకున్నా అన్ని టచ్ చేస్తున్నాను. కోటి అనుకున్నా టచ్ చేస్తున్నా. ఇక్కడ ఓనర్లో తెలియట్లేదు, ఎవరో తెలియట్లా. అమ్మే అవి ఏంది, ఎవరు అడిగినా 1,50,000 చెప్తున్నారు. 15 lakh అంటే 5,400. 4,000 5,000 ఉంది. అంతే. ఫైనల్గా ఒక 6 hours తర్వాత ఫుడ్ తినడానికి వచ్చాం. నా పాటలు నావే. చికెన్ Yes. అండ్ యూ మేము నీట్గా చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాం. మనోడు వెజ్ అంటే ఇక్కడ మంచిగా పోర్క్ తీసుకున్నాడు మనోడు. ఇందులో పంది కలిసిందో లేదో తెలియదు. చికెన్ కళ్ళు మూసుకుని తినేయడమే. I said. You say what you say? Only rice. No chicken, no egg. No chicken. No egg. నో నాన్ వెజ్. Non-veg. This no one meat. not egg, not chicken. This one is pork. Pork means is non-veg in Indian culture. Never. No. Yeah, correct. Mega. This one, it's non-veg. ఏమంటారా చికెనే కదా, ఏమంటారా చికెన్ ని? It's a non-veg. When you remove this one, But you, the first time you tell not chicken, this one is not chicken. no, it's Indian culture. We don't. చూపిరా అరే You అరే చూపిరా అరే Yes. చూపిరా అరే This one చూపి also non-veg. చూపిరా This one name. నాన్ వెజ్ వద్దు చికెన్ అంటే మనోడికి ఇది ఇచ్చారా. This one name please. Stick. Name. name is Minna, right? సరే చేస్తా ఇప్పుడు. అది కూడా But have this one. అది కూడా అదే. This also same. Have a little. This same. This one. No. Can you remove this? And what you want? Only veg. వీళ్ళు నీట్గా తీసుకొచ్చి మొత్తం ఆ పాముల్ని, కప్పల్ని, బొద్దింకల్ని తినిపిద్దామని చూస్తున్నారు. Rice is enough. Rice is Only. నేను ముందే చెప్పా వీళ్ళకి వచ్చినప్పుడు పచ్చడి డబ్బా తెచ్చుకుందాంరా, రైస్ ఉంటది తిందామని చెప్పా. మీరు ఎందుకు తాగుతున్నావు నీళ్ళు? ఇది బీర్ కాదు, ఇక్కడ వాటర్. ఇది వాటర్ బాటిల్ 30,000, 60,000 రైసు. చెప్పే వద్దురా, 30 రూపాయలు పెట్టి పచ్చడి డబ్బా తెచ్చుకుని రైస్ లో కలుపుకుని తిందామన్నా. చూద్దాం టేస్ట్. మారు వీళ్ళు మారు. చికెన్ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. తినాల్సింది Yeah, moment. Please. Yeah, moment. Please. ఓకే Moment. Woman means వద్దురా పోర్కే తినరా, ముద్దుగా ఉంటదంటే నాకు వెజ్ కావాలి, మూవ్ కావాలి అన్నాడు. మోకమే అట్ట పెట్టాడు చూడు. మామ ఎట్టుంది తిని ఒకసారి, తిని ఒకసారి తిను. అది గడ్డి తిన్నాడు. మావాడు ప్లేట్ ఖాళీ. నన్నే కదా మా చెప్పాలి. ఎక్కడ కూడా నాకేం చేయాలో తెలియట్లా. వాడు మధ్యలో ఎందుకన్నాడు? తెచ్చుకోండి ఫుడ్ తీసుకోండి ఏమనుకుంటున్నారు. నువ్వు మంచి పని చేసావు మామ, కోకోనట్ తీసుకున్నావు. అదేంటి నాకు చూడు సూపర్. ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకుంటుపోయాం. మధ్యాహ్నం కూడా తీయలా. ఇది ఇప్పుడు డబల్ డెక్కర్ బస్. ఒక 1 hourకి 2 lakhs అంట. సో ఇప్పుడు ఎక్కుతున్నాము. ఎలా ఉందో అది కూడా చూద్దాం ఒకసారి.
అది స్టార్ట్ అవ్వడానికి టైం అవుతుందంట. ఒక 5 minutes కాఫీ తాగేసి వస్తామని చెప్పాను. ఓకే వెళ్ళండి అని చెప్పారు. బెటర్ మంచిగా అర్థం చేసుకుంటున్నారు. డబుల్ బస్ మాది డబల్ డెక్కర్. ఆరెంజ్ ఇప్పుడు చేస్తావా రూబా రూబా అని చెప్పి సాంగ్ చేస్తావా? కానీ రూబలేదుగా రూబలేదుగా ఇక్కడ అంతా బాగుంది కానీ స్మెల్ వస్తే పాము స్మెల్ అనుకుంటున్నాను. బొద్దింక స్మెల్ అన్న కడుపులో తిప్పేస్తుంది. అది పాము స్మెల్. వాడు ఏదో చేస్తున్నాడు. ఇక్కడ ఫ్రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ బస్సు వెయిటింగ్, మా వాళ్ళు కాఫీ తీసుకుంటున్నారు. నాకు నేను కాఫీ తాగాను. మా మీరు నిజంగా వియత్నాం వస్తే ప్లాన్ చేసుకుంటండి. మా వాళ్ళు బాగా ప్లాన్ చేశారు. ఇట్లా ఇదిగో ఎంత మా ఇది 81,000. చాలా చీప్. 81,000. మా వాడికి అస్సలు ఆగట్లా, వెళ్ళిపోదాం అన్నాడు. నాకేమో కట్టిస్తుంటే చిన్న కట్టిస్తాను. మేము వచ్చినప్పుడు తలా 1,30 లక్షలు తెచ్చుకున్నాం. ఇప్పుడే స్పెట్స్ తీసుకున్నాం నలుగురం. 2,50,000 అంట. బాగుంది మామ. ఇక చూడు 3 లక్షలు ఇచ్చే మావా. 3 లక్షలు ఎందుకు? 100 రూపాయలు ఒక్కొక్కటి. అవునరా 3 లక్షలా? ఓకే 400 పైన పడ్డది. ఎందుకు ఏం కనిపించారా? నేను నాకేం కనిపించకుండా ముందే గుర్తేసుకున్నాను. మా ఇక్కడ కూర్చున్నాము. సత్తు వస్తావు ఇక్కడికి? హాయ్. ఇప్పుడు బాలీకి వెళ్తున్నాం మేము. ఎవరో పొడుగు కలర్ స్పెట్స్ ఇప్పించాయి. ఏదో వెరైటీగా ఉంది. సమ్టైమ్స్ ఇలాంటి పొడుగు కలర్ స్పెట్స్ మనకు అవసరం ఉంటాయి. చెప్పండి ఫ్రెండ్స్. స్టైల్ వాట్ స్టైల్? దిస్ ఈస్ ద స్టైల్. ఓకే ఎక్కడి నుంచి? టికెట్ హోటల్లో వెళ్ళాలిరా. అయిపోయినా మనం. ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుంది? రెస్టారెంట్ అంటే బాగుందా ఈ స్ట్రీట్? కలరింగ్ ఉందా? సత్తులు ఇట్లా ఉంటాయి లైట్లు వీటిలో చుట్టూ. తిప్పి ఇక్కడికే తీసుకొచ్చారు. మళ్ళీ వాకింగ్ స్ట్రీట్కి వెళ్దాం. బాగుంది. సేమ్ బ్యాంకాక్ థాయిలాండ్ లా ఉంది అక్కడ ఉంటుంది. సో అక్కడ మళ్ళీ రిజల్ట్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం. మరి ఏమంటావు? ఓగరా మరి చూద్దాం రా, తెలుస్తుంది కదా. వాకింగ్ స్ట్రీట్కి వెళ్దాం వద్దా? అవునవును. మ్యాప్ పెట్టు. వద్దు అంటే ఐడిపి చేయించాడు. మనం బుక్ చేసుకున్నాం బైక్లు. ఇప్పుడు బైకులు చేస్తేనే బైకులు బైకులు బుక్ చేసుకున్నాం అనుకో. రండి మా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ గైస్. ఓకే అక్కడ చూపిద్దాం. ఇది తీసుకొచ్చేసా అందులో ఏం చేయండి మరి? ఇయర్ ఫోన్స్ చెప్పేసినాం. ఇయర్ ఫోన్స్ అదే అదే పదా. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే మామూలుగా లేవు. క్రేజీ.
వేరు. ఏంది ఇగో ఫైనల్ గా ఇండియన్ రెస్టారెంట్ దొరికింది. ఏంది మావా రసం 55,000 ఏంటి మావా? 55,000 అంటే రసం 55,000. వెజ్ బిర్యానీ ఒకటి వాటర్ బాటిల్ ఖరాబ్ చేయడానికి ఖరాబ్ చేయడానికి 80. లక్షన్నర. మా రిచ్ లైఫ్ మా అసలు ఒకటి 4 months ఇన్కమ్ లక్షన్నర. ఫైనల్ ఇక్కడ హోనే అని చెప్పి మంచి వాకింగ్ ఏది హోనే చెప్పు, నువ్వు చెప్పు తెలిసినప్పుడు చెప్పు. ఇండియన్ రెస్టారెంట్ దొరికింది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో చూపిస్తా. ప్రాణం లేచి వచ్చింది. సిద్దిపేట బ్రో, సూపర్ బ్రో. సిద్దిపేట ఆ బ్రో తెలుసా? సిద్దిపేట మన బ్రో సిద్దిపేట అంట. 3 చికెన్ బిర్యానీ, 1 వెజ్ బిర్యానీ. బ్రో సిద్దిపేట వెంకటేష్ మోడల్ తెలుసా? అంటే లోకల్ కాదు మన సిద్దిపేట దగ్గర. మీడియమా? స్పైసీ బాగుంది ఇండియన్ ఫుడ్. బాగుంది. నిజంగా భలే ఉంది బిర్యానీ. అన్నా కొత్త నుంచి ధనాంగ 12,000 ఫ్లైట్ టికెట్. మా ఫుడ్ మాత్రం క్రేజీ ఉంది. 7,50,000 బిల్ అయింది. ఇప్పుడే కట్టేశారు. మా బిజీ ఉన్నాడు లెక్కల్లో, కానీ ఫుడ్ మాత్రం క్రేజీ ఉంది. సో 7,50,000 అంటే మన కరెన్సీలో 2,300 ఎంతో.